వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కాస్త రాజకీయాలకు అతీతంగా కొన్ని టాపిక్స్ చూసుకుంటున్నప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, దాని తర్వాత ఉన్నటువంటివి, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు అప్పుడప్పుడు చేసేటువంటి వ్యాఖ్యలు, వీటిని చూసిన తర్వాత ఎందుకు అసలు దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటని తెలుసుకోవాలనిపించింది. మన జాతీయ గీతం, భారత జాతీయ గీతం జనగణమన పాడిన తర్వాత స్కూల్లో ప్రేయర్ అప్పుడు అందరూ కూడా లాస్ట్లో ఒక నినాదం ఇస్తాం, జై హింద్ అని. దీని మీద చాలామంది పెద్దలు ఎంతో చెప్పారు. జై హింద్ అంటే అది ఏదో హిందూ శబ్దం హిందూ మతానికి సంబంధించింది అని చెప్తారు కదా, అది కానే కాదు. దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది అని చెప్పి ఎంతోమంది చరిత్రకారులు కూడా అందులో పుస్తకాల్లో ఉటంకించారు. అయితే దీనికి సంబంధించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా అనేకసార్లు చెప్పారు, హింద్ అనేటువంటిది అది మతానికి సంబంధించిన కాదు, హిందుస్థాన్ అంటే సింధు నదీ పరివాహక ప్రాంతం అని చెప్పి ఇలాగ ఎన్నో దానికి సంబంధించినటువంటివి. అయితే ఈ జై హింద్ అనేటువంటి నినాదం అసలు ఫస్ట్ ఎవరిచ్చారంటే, ఇప్పటికీ చాలామందికి తెలిసింది ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏని స్థాపించి ఆయన ఇచ్చినటువంటిదే ఈ జై హింద్ అనేది చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు. దీనికి కారణం మన తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తి అనేది ఎంతమందికి తెలుసు అంటే, నిజంగా నాకు కూడా తెలియదు మనం తెలుసుకునే వరకు కూడా. కానీ తెలిసిన తర్వాత అనిపించింది, ఎంతైనా మన వాళ్ళు అన్నింట్లో ఉన్నారా అని. ఒక పొట్టి శ్రీరాముల్లాగా, ఒక టంగుటూరి ప్రకాశం పంతుల్లాగా అబీద్ హసన్ సాఫ్రానీ, అంటే పేరు కొంచెం కఠినంగా ఉంది ముందు పలకడానికి, అబీద్ హసన్ సఫ్రానీ అనేటువంటి మన హైదరాబాదీ ఈ నినాదాన్ని ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది చూస్తే, చాలామంది ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఎంతోమందిని అందులో చేర్చుకున్నారు. అలాగే జర్మనీ, బ్రిటన్ తోటి అప్పట్లో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో సఫ్రానీ ఒకసారి వెళ్ళి ఆయన కలవడం జరిగింది. నేను కూడా వచ్చి జాతీయోద్యమంలో పాల్గొంటాను, ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అవుతాను అంటే, లేదు లక్ష్యాలు పెద్దగా ఉండాలి, ముందు చదువు పూర్తి చేసుకోని ఆయనకి చెప్పారు సుభాష్ చంద్రబోస్. చెప్పిన తర్వాత లేదు నేను ఇప్పుడే వస్తానని చెప్పి జర్మన్ ట్రాన్స్లేటర్గా, జర్మన్ అనువాదకుడిగా, ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా కూడా ఈయన పనిచేశారు. పనిచేసిన నేపథ్యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఎంతోమంది ఉన్నారు. అనేక భాషలు వచ్చినటువంటి వాళ్ళు, అనేక మతాలకు చెందినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంగ్లీష్లో హలో అని పిలుచుకునేవారట. ఆ తర్వాత కొంతమంది రామ్ అని, సశ్రీయకాల్ అనేటువంటి వాళ్ళు, లేదంటే సలాం అలైకుం అంటూ హిందీలో ముస్లిమ్స్ వాళ్ళు, అలాగే ఇతరత్ర ఇన్ని అనుకుంటే సెక్యులర్ భావజాలాలు ఉండి, అరే నాకు ఇక్కడ మతం కాదు ఇంపార్టెంట్, దేశభక్తి, జాతీయత అనేది ఉండాలి, ఏ మతం అయితే నాకెందుకు, ఇలా ఒకళ్ళు నేను ఈ మతం అన్నా ఆ మతం అన్నా అనేటువంటి విధంగా పిలుచుకోవడం అనేది ఎంతవరకు సబబు, ఇది నాకు నచ్చలేదు. ఒక నినాదం కావాలి, అది అందరినీ ఏకతాటి మీద నడిపించేలా ఉండాలి. ఎవరైనా సరే పలకరించుకుంటున్నారంటే జై హింద్ అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాగ ఒక నినాదం ఉండాలని. సో చాలామంది చెప్పారట, హలో అంటే అది బాగాలేదు, వద్దు, నమస్కారం అంటే అది కూడా వద్దు, బాగాలేదు, జై హిందుస్థాన్ ఇది కూడా బాగాలేదంటే, దాన్ని కుదించి హిందుస్థాన్ బదులు జై హింద్ అనేసరికి అది సుభాష్ చంద్రబోస్కి కనెక్ట్ అయింది. అలాగా అబీద్ హసన్ సాఫ్రానీ ఇచ్చినటువంటి ఈ జై హింద్ నినాదాన్ని 1947 ఆగస్టు 15న నెహ్రూ మొట్టమొదటి ప్రధాని జెండా ఆవిష్కరిస్తూ భారతదేశానికి జెండావందనం చేస్తూ ఆయన ప్రసంగం అంతా ఇచ్చిన తర్వాత అప్పుడు జై హింద్ అని నినాదం ఇచ్చారు. అప్పుడు భారతదేశం మొత్తానికి కూడా నెహ్రూ ప్రసంగంతో జై హింద్ అనే నినాదం అనేది తెలిసింది. కాకపోతే దానికంటే ముందే సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో సాఫ్రానీ అనేటువంటి మన హైదరాబాదీ ఆయన ఇచ్చినటువంటి నినాదం అని, ఆయనకి సంబంధించినటువంటి వివరాలు కూడా చాలా ఉన్నాయి, అది మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇది ప్రస్తుతానికి జై హింద్ అనేటువంటి వెనక ఉన్న కథ. సో ఇది చెప్పడానికి మరి మిగతా వాళ్ళకి ఎందుకు అడ్డొస్తుంది? ప్రతి ఒక్కళ్ళు అందరం భారతీయులమే, ఇది భారతీయ శబ్దం తప్పితే ఇదేమి ఒక మతానికి సంబంధించింది కాదు. జై హింద్ అనమంటే నేను జై హింద్ అనను అంటాడు ఒక ఎంపీ గారు, ఆయనకి మళ్ళీ భారతీయుల డబ్బులతోటే జీతాలు ఇవ్వాలి. జై హింద్ అంటే మా మతానిదే అని చెప్పి అంటారు కొంతమంది. ఒరే బాబు, అది మతాంది కాదురా నాయనా, అది దేశాంది, జాతీయతకు సంబంధించింది అని చెప్పి మరి వాళ్ళకి చెప్పాలి. మరి వీళ్ళందరికీ ఎప్పటికి తెలుస్తుంది? మళ్ళీ సుభాష్ చంద్రబోస్ ఏమైనా పుట్టాలా? లేదంటే సాఫ్రానీ వచ్చి ఒరే బాబు ఇదిరా నాయన సంగతి, ఇది ఇచ్చింది నేనే రాని ఆయన చెప్పుకోవాలా? అప్పటికి మనకు అర్థం కాదా మన వాళ్ళకి? మీరే చెప్పాలి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.